2వ అధ్యాయం 9వ వచనం. జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 9. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారానికి మంచిదైనను ప్రతి వృక్షమునను ఆ తోట మధ్యను జీవ వృక్షము. ఓకే. The Lord God made all kinds of trees grow out of the ground, trees that were pleasing to the eye and good for food. In the middle of the garden. Everybody say, in the middle of the garden. Let's research. You're all with me? All right. In the middle of the garden. ఆ తోట మధ్యలో అకార్డింగ్ టు యువర్ అండర్స్టాండింగ్, మీ లెక్క ప్రకారంగా తోట ఎంత పెద్దదై ఉండుంటుంది? దాన్ని తోట అంటానికన్నా దాన్ని వనం, లేకపోతే ఇంగ్లీష్లో ఫారెస్ట్ అనొచ్చు. ద రీజన్ ఈస్, ఒక పెద్ద నది ఆ తోటలోంచి బయలుదేరి బయటికి వెళ్తుంది. చాలా పెద్ద నది. ఆ నది ఎంత పెద్దదంటే అది అలాగా కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఆ నది 4 నదులుగా విభజించబడిపోతుంది. అంటే 4 పెద్ద నదులు, యూఫ్రైటస్, టైగ్రిస్, అలాంటి పెద్ద పెద్ద నదులతో 4 నదులతో కంపేర్ చేసిన ఒక పెద్ద ఒరిజినల్ రివర్ ఆ తోటలో ఉన్నది అంటే, ఒక్కసారి ఆ తోట ఎంత పెద్ద తోట ఒకసారి ఆలోచిద్దాం. ఆల్ రైట్, ఇట్ వాజ్ అ మ్యాసివ్ గార్డెన్. ఇది ఎక్కడున్నది? పాస్టర్ గారు ఇదెందుకు తీసుకున్నారు ఈరోజు, ఏం చెప్పబోతున్నారు అంటే, జస్ట్ హోల్డ్ ఆన్ విత్ మీ ఫర్ సమ్ టైమ్ అండ్ యూ విల్ నో ఇట్. ఇది ఎక్కడున్నది? సో ఈ రీసెర్చ్ చేస్తూ ఈరోజు చాలా ఫాస్ట్గా వీటిలో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరిచి మిమ్మల్ని బ్లెస్ చేద్దామని నేను కోరుకుంటున్నాను. లార్డ్ గాడ్ మేడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ గ్రో అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. ఎవ్రీబడి సే గ్రౌండ్. ఆల్ రైట్. గ్రౌండ్ గురించి ఇంకొక 2 మాటలు. బేసిక్లీ దేర్ ఆర్ 2 types ఆఫ్ గ్రౌండ్స్ బైబిల్లో. అంటే ఆ పర్టికులర్ సందర్భంలో 2 రకాలైన నేలలు ఉన్నాయి. నెంబర్ 1 నేల భూమికి చెందింది. నేల ఎప్పుడు భూమికి చెందింది కదా పాస్టర్ గారు అంటే, వినండి. నెంబర్ 1 భూమికి చెందింది. హీబ్రూలో భూమిని ఎరెట్స్ అంటారు. ఎరెట్స్ అనే భూమికి చెందిన నేల. ఆ నేల మొదటి అధ్యాయంలో చెప్పబడ్డది. భూమికి చెందిన నేల మొదటి అధ్యాయంలోనే ఉంటుంది, 2వ అధ్యాయంలో ఉండదు. నేను ఇప్పుడు 2వ అధ్యాయం నుంచి చదివించాను కాబట్టి ఈ నేల ఇంకొక నేల, 2వ నేల. ఈ నేల పొలానికి చెందింది. ఆల్ రైట్. మొదటి అధ్యాయము భూమి గురించి ఫోకస్ చేస్తే 2వ అధ్యాయము పొలం మీద ఫోకస్ చేస్తున్నాడు. సో ఈ భూమికి చెందిన నేలని హీబ్రూలో యబ్బాషా అంటారు. పొలానికి చెందిన నేలని అదామా అంటారు హీబ్రూలో. సో ఏ నేల నుంచి తీయబడ్డాడో ఆ నేలకే వెళ్ళిపోమన్నాడు దేవుడు ఆదాముని. ఆదాము ఏ నేల నుంచి తీయబడ్డాడు అంటే అదామాలోంచి తీయబడ్డాడు కాబట్టి, అదామా అనే నేలలోంచి తీయబడ్డాడు కాబట్టి ఆయనకి ఆదాం అని పేరు వచ్చింది. అదే నేల నుంచి పొలానికి చెందిన జంతువులను కూడా చేశాడు దేవుడు. ఆల్ రైట్. నేల గురించి కొంచెం మాట్లాడాలండి.
ఆ నేల పొలానికి చెందింది కాబట్టి అలాగ కొన్ని కిలోమీటర్లు పొలం అలాగే వెళ్ళి తూర్పు దిక్కున అదే నేల తోటతో కలిసి ఉంటుంది. సో దిస్ గ్రౌండ్ అదామా రన్స్ ఇన్ టు ద గార్డెన్. ఆ గార్డెన్లో ఉన్న నేల కూడా అదామా. సో అదామా నేల నుంచే గార్డెన్లో ఉన్న తోటలో ఉన్న చెట్లన్నీ ఉంటాయి. ఈ అదామా అనే సాయిల్ ఉన్నది చూడండి, ఆ మట్టి, డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్. అదామా చాలా చాలా విచిత్రమైన మట్టి. అది పరలోకం నుంచి సరఫరా అయిందేమో అనుకుంటాను నేను. ఆ మట్టి నుంచి ఆదాంని చేశాడు. అదే మట్టి నుంచి కొన్ని జంతువుల్ని చేశాడు. ఆ జంతువులకి పేరు పెట్టమన్నాడు ఆదాంని. ఆ జంతువుల్లో పొలంలో ఉన్న జంతువులన్నిటిలో చాలా కన్నింగ్ సటల్ జంతువు సర్పం. ఆ పొలానికి, ఇఫ్ యూ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ 3:1, జెనసిస్ 3:1, యూ విల్ ఫైండ్ దట్. చదవండి ఇంగ్లీష్లో. ఎందుకు ఇంగ్లీష్ అంటున్నానంటే తెలుగు ఈ వ్యత్యాసాన్ని చూపించలా, హీబ్రూలో ఉన్న వ్యత్యాసాన్ని. చదవండి ఇంగ్లీష్లో. నౌ ద సర్పెంట్ వాజ్ మోర్ సటల్ దాన్ ఎనీ బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్. పొలానికి చెందిన జంతువులు వేరే, మొదటి అధ్యాయంలో ఉన్న జంతువులు వేరే. ఈ పొలానికి చెందిన జంతువులు మాట్లాడతాయి. ఎగ్జాంపుల్, నాట్ స్నేక్, సర్పెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్నేక్ అండ్ సర్పెంట్? ఇట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్ ఫర్ అనదర్ డే. పెద్ద సబ్జెక్ట్ అది. ఆల్ రైట్. సో he was a serpent and he used to walk on legs. What is the word for serpent in Hebrew? మన సర్పెంట్ అనగానే మనకు ఒక మ్యూజిక్ గుర్తొస్తుంది. లోపల ఒక మ్యూజిక్ వెళ్ళి ఈ మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ కాదు అది. ద మీనింగ్, ది వర్డ్ ఫర్ సర్పెంట్ ఇన్ Hebrew is called nahash. నహాష్ అంటే సర్పెంట్ అని అక్కడ ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లో. కానీ కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలంటే షైనింగ్ వన్. నహాష్ అంటే షైనింగ్ వన్, మెరిచిపోతూ ఉండేవాడు అనమాట, మాట్లాడతాడు అనమాట. సో ఈ పొలానికి ఒక నేల ఉన్నది, దాన్ని అదామా అంటారు. ఆ పొలంలో ఉన్న నేలే ఏదైనా తోటలో కూడా ఉన్న నేల అది. ఆ నేల నుంచే చెట్లు వచ్చినాయి. ఆల్ రైట్. ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు ఎవరితో చెప్పినట్టు ఏమంటున్నాడు అంటే, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గార్డెన్ అన్నాడు. ఇన్ ద సెంటర్ ఆఫ్ ద గార్డెన్. ఎవ్రీబడి సే మిడిల్. కొంచెం గట్టి చెప్పండి. మిడిల్ అన్నాడు అంటే కదా, బైబిల్ ఎప్పుడు ఇలాగే చదవాలి. ఎందుకు మిడిల్ అన్నాడు? మిడిల్ అన్నాడంటే దానికి అర్థం ఏంటి? మీరు నన్ను అలా చూస్తారేంటండి? మిడిల్ అంటే అర్థం ఏంటి? నాకు తెలుసు సెంటర్ అని. మిడిల్ అంటే అసలు ఎందుకన్నాడు మిడిల్ అని? సంథింగ్ ఈజ్ దేర్, ఐ నో. వాట్ ఈస్ దాట్? మిడిల్ అన్నాడు అంటే దానికి అర్థం ఏంటి అంటే, దానికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. దానికి ఎంట్రన్స్ ఉంటుంది, మిడిల్ పాయింట్ ఉంటుంది. మిడిల్ అంటే దానికి అర్థం ఏంటంటే, దానికి ఒక పిరామీటర్ ఉంటుంది, దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది. అందుకే మిడిల్ అన్నాడు, సెంటర్ అన్నాడు. ఆల్ రైట్. ఇప్పుడు ఈ హాల్కి సెంటర్ అన్నాను అనుకోండి, అర్థం ఏంటి? ఇట్స్ మెషర్డ్. ఇట్ ఈస్ మెషర్డ్. సో వెన్ గాడ్ సెడ్ ఇన్ ద మిడిల్, దట్ మీన్స్ ఇట్ ఈస్ మెషర్డ్. ఇంకొక మాటలో చెప్తాం, God had said middle, that means it is designed. It is designed. డిజైన్ చేశాడు, అందుకే మిడిల్ అంటున్నాడు. ఆయన డిజైన్లో మిడిల్ పార్ట్లో అక్కడ 2 చెట్లు ఉన్నాయి అంటున్నాడు. చూస్తానికి ఎలాగుంటాయి అవి? రమ్యంగాను, తినటానికి మంచిదిగా, ఎడిబుల్గా ఉంటుంది అంటున్నాడు. సో చెట్లలో 2 లక్షణాలు చెప్తున్నాడు. అవి చూస్తానికి చాలా బాగుంటాయి,
ప్లస్ చూడటానికి బాగుంటమే కాదు, తినటానికి కూడా మంచిది అంటున్నాడు. మంచి ఆరోగ్యం వస్తుంది, విటమిన్స్ వస్తాయి, ఎనర్జీని ఇస్తాయి అని మీరు అనుకుంటున్నారు కదా. అవి ఎనర్జీలు విటమిన్లు ఇచ్చే చెట్లు కదా అవి. ఆ చెట్లు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తినగానే అది జ్ఞానం ఇస్తుంది, ఇంకో చెట్టు తినగానే నీకు జీవం వస్తుంది. అవి ఎగ్జాంపుల్స్గా చెప్పాడు కాబట్టి ఇంకొన్ని చెట్లు ఉన్నాయి. ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటానే ఉన్నారనుకోండి, ఒక చెట్టు ఉంటుంది దాని పేరు ప్రేమ. వెళ్ళి ప్రేమ అనే ఫ్రూట్ తిన్నారనుకోండి, ప్రేమ ఇంక్రీజ్ అవుతుంది, దట్ 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 బారోమీటర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏదెన్, జాగ్రత్తగా గమనించండి, ఏదెన్, ఈడెన్ మీన్స్ ఇన్ హీబ్రూ ఈడెన్ మీన్స్, జాగ్రత్తగా గమనించండి, ఈడెన్ అంటే దానికి అర్థం ఏంటి అంటే, ప్లెజర్. ఇట్స్ ప్లెజర్. అమేజింగ్. ఇట్స్ a garden of pleasure. దాని మధ్యలో ఇది ఉన్నది అంటున్నాడు. అంటే ఒక డిజైన్ ఉన్నది. ఒక ఇద్దరికి చెప్పండి, ఒక డిజైన్ ఉన్నది అని చెప్పండి. ఒక డిజైన్ ఉన్నది, దానికి ఒక డిజైన్ ఉన్నది. ఆ డిజైన్ జాగ్రత్తగా గమనించండి. ఆ డిజైన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గార్డెన్. నా జాగ్రత్తగా గమనించండి, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గార్డెన్ అన్నాను కాబట్టి దానికి డిజైన్ ఉంటుంది. కాబట్టి ఆ డిజైన్ గురించి జాగ్రత్తగా మనం గమనిస్తే దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం చదవండి. మిడిల్ అన్నాను కాబట్టి దానికి ఒక డిజైన్ ఉంటుంది. ఫాస్ట్ ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను. ఓకే, నౌ discard that Telugu and get into English. He drove out the man. He placed at the east ki edana footnotes unnada? No, your Bible does. Okay, that word east ki footnotes unte very good. మీ బైబిల్ మంచిది, అది తీసుకెళ్ళి మీరు మంచి ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఫుట్నోట్స్ లేదనుకోండి, సో దానికి ఫుట్నోట్స్ ఉండాలి. ఈస్ట్కి మీనింగ్ ఏంటంటే ఫ్రంట్ సైడ్. ఉన్నదా? ఈస్ట్ సైడ్ మీన్స్ ఫ్రంట్ సైడ్. అంటే గార్డెన్ ఆఫ్ ఏడెన్ కి ఎంట్రన్స్ ఎటు? ఈస్ట్ సైడ్. రైట్, నేను డిజైన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఒక ఎంట్రన్స్ ఉన్నది, ఆ ఎంట్రన్స్ ఈస్ట్ సైడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది డిజైన్ చేయబడ్డది కాబట్టి 2:8 చదవండి ఇంగ్లీష్లో. 2:8 డిజైన్ అంటే ఏంటో చెప్తాను. అండ్ లార్డ్ గాడ్ ప్లాన్ చేసాడు. అవి ఊరిని పిచ్చిగా పెరగల, ఈ ప్లాంటెడ్. సో ద వర్డ్ ప్లాంటెడ్ denotes that he planted with a specific design. Can I hear one amen? ఒక స్పెసిఫిక్ డిజైన్ ఉన్నది, దానికి ఒక ఎంట్రన్స్ ఉన్నది. హీ డ్రోవ్ ద మ్యాన్ అవుట్ అంటే ఎటు నుంచి పంపించేసాడో తెలియదు, దానికి ఇంకొకటి ఉన్నది, బ్యాక్ డోర్. సో హీ డ్రోవ్ మ్యాన్ అవుట్. దేర్ ఈస్ అన్ ఎంట్రన్స్, దేర్ ఈస్ అ మిడిల్ పార్ట్, సెంటర్ పార్ట్, అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్. Praise the Lord. Hallelujah. Amen.